హాయ్ వేర్స్, నేను మీ రాజన్న. ఈరోజు చూసినట్టయితే ఒక లీడర్ కావాలన్నా ఎన్నో కష్టపడాలి. మరి గసవంటిది మునుగోడు నియోజకవర్గం అంటే తెలియని వాళ్ళంటూ ఎవరుండరు. ఎందుకంటే ఈ జిల్లాలో మొత్తం ఎర్రజెండా స్తూపాలు తప్ప అభివృద్ధి మాత్రం లేకుండే. మరి అదే మునుగోడు నియోజకవర్గానికి అదే మండలానికి సర్పంచ్ అయ్యిండు వెంకన్న, మిర్యాల వెంకన్న. మరి అన్న సోషల్ మీడియాలో TV9 కానీ V6 కానీ పెద్ద పెద్ద ఛానళ్ళల్లో సోషల్ మీడియాలో ఉంటారు. అందరు ఏం చేస్తారు, పైసలు ఇచ్చి ఇది షోకేజ్ కోసమో దేనికోసమో చేస్తాడు. కానీ సర్పంచుల బాధలు, సర్పంచుల కష్టాలు, ఇక్కడ ఊర్లో ఏమేం పని ఉంది, మిషన్ భగీరథ నీళ్ళ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానీ, ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుంది ఈ మండలానికి తన ఊరికి అని చెప్పి నిరంతరం ఏదో ఒక ప్రదర్శన చేస్తూ ప్రజలలో తిరిగే మనిషి ఎవరన్నా అంటే మరి సర్పంచ్. అన్నకు నిన్నటితోటి పదవి అయిపోయింది. పదవి అయిపోయినా పర్వాలేదు, నేను మళ్ళీ నా ప్రజల కోసం ఏదమ్మని చెప్పి ఉన్నాడు అన్న. మరి ఎట్లా ఉన్నాడు, ఏమేం చేస్తుండు, మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు అన్నీ అడిగేలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీరు సర్పంచ్గా కష్టాలేంది, నష్టాలేంది, మీరు 5 సంవత్సరాల పాలన నేర్చుకున్నది ఏంది, ప్రజలకు మీరు ఉపయోగపడ్డది ఏంది, మీకు ఎట్లా ఉందన్న? మేము సర్పంచ్ అయిన కానించి ఈ టిఆర్ఎస్ పాలనలో సర్పంచులుగా మేము చేయలే. కనీసం ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి కింద జీతగాని లెక్క చేసినాం. సర్పంచులకు ఎలాంటి హక్కులు కానీ, ఎలాంటి నిధులు కానీ, కనీసం గ్రామ పంచాయతీ నిధులు కూడా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం చేసుకునే విధంగా హక్కు కూడా లేకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఆ వచ్చిన పైసలైనా కూడా ఈ చెట్ల పెట్టు, లేకపోతే పల్లెపక్కు దువనం పెట్టు, లేకపోతే దానికో దీనికో, లేకపోతే క్రీడా స్థలము, ఏదో రకంగా ఆ పైసలని గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కి వినియోగించకుండా పక్కదారిన పట్టించి ఇలా గ్రామాభివృద్ధి కుంటుపడే విధంగా ఇలా గ్రామ పంచాయతీ చేసింది. అన్న, మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీరు మిర్యాల వెంకన్న మునుగోడు సర్పంచ్ అని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీ గురించి చర్చలు జరిగినాయి. మీ మీద చిన్న చిన్న ఏది ప్రోగ్రామ్స్ ఇట్లా రీల్స్ లాంటి అట్లాంటి గిట్లా చేసి ఆ విషయం మీకు ఏమన్నా తెలుసా అన్న? తెలుసు. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి నేను గెలిచిన కొత్తలో మంచినీటి ఎద్దడి ఉన్నది. ఆయన మంచినీటి ఎద్దడి అధికారులు చెప్పినా కూడా వాళ్ళు వినపోవడంతో నేను ఖచ్చితంగా ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన. ఆ నిరసనలో భాగంగా ఇది మొత్తం స్టేట్ కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమై అధికారుల దృష్టి తీసుకుపోయి నీటి ఎద్దడిని కొంతవరకు నిర్మూలించిన. అదేవిధంగా నేను ప్రభుత్వంతో అధికారులతో కొట్లాడి కూడా ఇలా మునుగోడులో సాగర్ నీళ్ళ నల్లా లేని ఇల్లు లేకుండా మొత్తం కనెక్షన్ 1-2 తప్ప మొత్తం 100% నల్ల కనెక్షన్ ఇప్పించిన. కాకపోతే ఏంటంటే మా మునుగోడులో 5వ వార్డు, 4వ వార్డు, 3వ వార్డుకు ట్యాంకులు దూరం ఉన్నందున ఆ 3 వార్డులకు నీళ్ళు అంతలేవు. అక్కడ 5వ వార్డులో ఒక అదనంగా ₹1,00,000 లీటర్ల ట్యాంకి కడితే ఇలా మునుగోడు 4 మూలలో కూడా సాగర్ నీళ్ళు అందే అవకాశం ఉన్నది. ఆ సాగర్ నీటి ఎద్దడి అనేది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచినాక కొంచెం తగ్గింది. అంతకుముందు ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి మునుగోడు కావాలని కూడా నీళ్ళు వదలలేదు. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినాక అధికారులు అప్రమత్తం చేసిండు, నీళ్ళు వస్తున్నాయి సార్. అన్న, ముఖ్యంగా తీసుకున్నట్టయితే అన్న, మనం గతంలో ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు బింద మంచినీళ్ళు ఏదైతే మిషన్ భగీరథ అని చెప్పినారో ఆ మిషన్ భగీరథ మీద బింద నీళ్ళు గిట్ట నిండకపోతే నీళ్ళు వస్తలేవు, ఇంటికి ఒక నల్ల అన్నారు. ఈ మునుగోడు నియోజకవర్గానికి నీళ్ళు వస్తలేవు అని చెప్పి మనం బింద నింపితే చెప్పలేదు. ఇప్పుడు నీళ్లు అనేది పరిష్కారం అనేది పూర్తిగా సంపూర్ణంగా అందరికీ మంచి నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు కొంత నేను చెప్తున్నా, ఒక 1,00,000 లీటర్ల ట్యాంక్ 5వ వార్డులు వేస్తే నీళ్ళు నల్లాలు మాత్రం ఉన్నాయి. కానీ ఒక ట్యాంక్ కట్టాలి. అది మన ప్రభుత్వం వచ్చి ఒక 1-2 నెలలు అవుతుంది. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతాం. ట్యాంక్ కడితే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తాడు. అది మాకు 100% నీళ్ళు అనేది పక్కా వస్తే నమ్మకం ఉన్నది. రెండోది ఏంటంటే వెంకటరెడ్డి గారు అధికారులను అలర్ట్ చేసి కాంట్రాక్టర్ని పిలిపించి ఇమ్మీడియట్లీ మునుగోడుకు నీళ్లు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసారు. దోమలపల్లి కాడ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా 100% ఈ కోఆర్డినేట్ బ్రదర్స్ మాకు నీళ్ళు అందే ప్రయత్నంలో ముందుగా నడుస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. అన్న, మీరు సర్పంచ్ ఉన్న కాలంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, నీళ్ళు ఒకటి, స్తంభాలు ఒకటి, రోడ్లు ఒకటి, అంటే దాదాపుగా నిన్నటి వరకు పదవి కాలం అయిపోయింది. ఇవాళ మీరు చేసిన పనులు ఇంక ఎంతవరకు వచ్చినాయి, ఏం చేయాలనుకుర్రు,
మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఎట్లా? ఇప్పుడు మాకు తెలిసినంత వరకు నేను వచ్చిన తర్వాత ఎవ్వరు ఏ విధంగా రోడ్లు చాలా బాగా పడ్డాయి. 14 వార్డులు 14 వార్డులకు 8-7 ఆవాసాలు ఉన్నాయి. కమ్మగూడెం, సానబండ, రామకృష్ణపురం, చెనగోనిగూడెం, లక్ష్మీదేవిగూడెం, తుర్కగూడెం, బట్ల కాలువ, మంగతోట్లగూడెం ఈ మునుగోడు కింద ఉన్నాయి సార్. అయితే ఇప్పుడైతే మొత్తం గ్రామ పంచాయతీ నీళ్లు 100% వస్తున్నాయి. ఈ మిగతా ఆవాస ప్రాంతాలలో కూడా మంచినీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మన వెంకరెడ్డి గారు కూడా ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా దాన్ని ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. నీకు 1 నెల రోజులలో కూడా మంచినీళ్ళు పూర్తిగా అంతే స్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అంటే మీరు సర్పంచ్ చేపట్టినాక కరోనా వచ్చి కొన్ని సంవత్సరాల వరకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. అంటే దాదాపుగా మీ పదవి కాలం అయిపోతే మీకు ఏమన్నా బాధగా అనిపించిందా? నిన్నటి వరకు సర్పంచ్ అన్న మిర్యాల వెంకన్న ఇలా మాజీ సర్పంచ్ అన్న సరికల్లా మీకు ఎట్లా అనిపించిందన్న? ఇప్పుడు మాకు ఒక్కటే బాధ అండి. మాకు పదవి ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేసినామా, ఎంతవరకు న్యాయం చేసింది అనేది ముఖ్యం. ముఖ్యంగా నేను చెప్తున్నా వెళ్ళాక ఆ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులని పక్క మళ్ళీ ఇచ్చి గ్రామాభివృద్ధి కుంటుపడే విధంగా చేసి ఇలా సర్పంచ్లకు కూడా ఎలాంటి హక్కు లేకుండా, కనీసం పాలక వర్గానికి హక్కు లేకుండా అధికారులను ఈ పని చేయి ఆ పని చేయి అప్పటికప్పుడు చేపించి తర్వాత తీర్మానాలు చేపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మా గ్రామ పంచాయతీలో అధికారుల ఆదేశాల మేరకు బలవంతంగా పనులు చేపించారు. తీర్మానాలు చేయకుండా అధికారులు తప్పించుకుని మా సెక్రటరీ పక్కకి వెళ్ళిపోయిండు. ఇలా ఎంపీఓ గారు ఉన్నారు, వాళ్ళు పనులు చేపించారు. ఇంతవరకు తీర్మానాలు కూడా ఇవ్వలేదు. అదేంటంటే తీర్మానం చేసినాకనే పని చేపించింది వాళ్ళు, బాజాబ్తో వాళ్ళు పని చేపించింది, మేము పైసలు పెట్టాము. తీర్మానాలు చేయకపోవడం అనేది ఒక ప్రతిపక్ష సర్పంచ్ అనే విధంగా ఇబ్బందులకు గురి చేయాలని చేసారు. అది దాని మీద అధికారులను నిలదీస్తా, ఆ తీర్మానాలు ఏ విధంగా చేసుకోవాలో ఖచ్చితంగా చేసుకుంటా. వాళ్ళు మొన్నటిదాకా మా మీద కక్ష సాధింపుగానే ఉన్నారు. ఇప్పుడు మాకు ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే వచ్చినాక మా మునుగోడు మండలంలో సార్ వాస్తవం అని చెప్తున్నా, బెల్ట్ షాపులు ఎప్పుడైతే నిరోధించిండో మా పల్లెలు మొత్తం ప్రశాంతంగా ఉన్నాయి. ఇవాళ అందరు అంటురుగా, ఇవాళ మా ఆయన కూలికి పోయిండు, 500 తెచ్చిండు, ఇంట్లోకి ఇచ్చిండు, తాగుడు లేదు, 500 మిగులుతున్నాయి, తాగుడు పైసలు మిగులుతున్నాయి. మాకు ఇంట్లో మా ఆరోగ్యాలు బాగుంటున్నాయి, ఇంట్లో పంచాయతీ లేకుండా బాగుంటుంది అనేది ప్రతి ఒక్క కుటుంబం రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. మహిళలు అయితే మరీ ఒక భగవంతుని లెక్క ఆ రాజగోపాల్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. అన్న నిన్నమన్నా మీకు టీఆర్ఎస్ నాయకులకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులల్లో, వాట్సాప్ గ్రూపులల్లో ఏందన్నా పంచాయతీ, అసలు దేని గురించి అది, అసలు ఏం జరుగుతుంది? అసలు నేను ఒకటే చెప్పిన, వాట్సాప్ గ్రూపులలో పెడుతురు. ఫస్ట్ వాట్సాప్ గ్రూపులో పెట్టినప్పుడు ఇప్పుడు కూడా మీడియా ముందర చెప్తున్నా, నేను గ్రామ పంచాయతీలో ఎలాంటి ఒక్క న్యాయ పైసా దుర్వినియోగం చేసినా కూడా రూపాయకు 5 రూపాయలు ఇస్తా అనేది ఇచ్చి నా సొంతంగా ఇచ్చి ఊరిసిపెట్టిపోతా అని చెప్పిన, నిరూపిస్తే. అయినా కూడా ఓ జై శ్రీరామ్ అని పేరుతోని అది ఫోన్ చేస్తే ఎవరు మీడియా విలేకరులు కూడా చాలామంది ఫోన్ చేస్తే మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, వాట్సాప్లో వస్తున్నది. ఇదేందా అంటే అది ఎవడనేది కూడా మాకు ఇంతవరకు దొరకని. కేసు మనం ఒక సర్పంచ్గా ఈ గలీజ్గా క్రియేట్ చేయాలి. అందులో మా దగ్గర కొంతమంది మునుగోడులో ఉన్నారు. ఒక అతను ఆయన సర్పంచ్ పోటీ చేస్తాడంట, ఆయన శ్రీమంతుడు అంటారు, మునుగోలు ఆయన శ్రీమంతుడు అంటారు. అది తెలుసుకునేది ఇక శ్రీమంతుడు అంటే ఇప్పుడు అంతా తెలుస్తుంది, పేరు చెప్పాలనుకోలే. శ్రీమంతుడు ఆయన ఇక్కడ ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు. ఈయనకు భవిష్యత్తులో ఈయన పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఈయన గ్రామ పంచాయతీలో బదనాం చేయాలి, బదనాం చేస్తే బ్లేమ్ అవుతాడు, ప్రజలు తిరస్కరిస్తారు. నేను సర్పంచ్ అయితే చూస్తున్నాడు, కానీ ఆయన వార్డు నెంబర్ గెలిచే స్థాయిలో అసలు అతను తెలియదు, వార్డు నెంబర్ గెలిచే స్థాయిలో లేడు. వాట్సాప్లో పెట్టిండు, గ్రూప్లో పంచాయతీ ఇదే, వాళ్ళకి ఇదే పంచాయతీ. మీరు చూడండి గ్రూప్లో చూడండి, ఒక్కడాని ఇది వాస్తవం లైక్ కొట్టడానికి అయితే ఎవరు చూడలేదు. ఆఖరికి ఒక ఎస్సీ అతను సైదులని 15 సైదులని చెప్పిన ఆయన బాజాబ్తో వాట్సాప్లో క్రియేట్ చేసి ఏమని చేసినంటే, సర్పంచ్ గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి వచ్చిండు, ప్రజల బాధలు చూసిండు, కష్టాలు చూసిండు. అలాంటి పెద్ద మనిషిని, ఒక మంచి మనిషిని ఇట్లా క్రియేట్ చేయటం పద్ధతి కాదు, ధర్మత కాదు. అది చివరికి ఒక అతను పెట్టిండు, ఇది ఇంకొక ఆయన కూడా పెట్టిండు. పెట్టేసరికి ఎవ్వరు కూడా లైక్ చేయలే, ఏం చేయలే, కథ అది ఆగిపోయింది. ఆగిపోగానే మళ్ళీ నిన్న ఒక ఆయన పెట్టిండు. అరే ఈ జై శ్రీరామ్ ఎక్కడ పోయిండు, అవుపడతలేడు, జై శ్రీరామ్ వాట్సాప్లో అవుపడి ఎక్కడ పోయినా పెట్టిండు.
పెట్టి మళ్ళీ ఏమంటాడు ఈ జై శ్రీరామ్ ఎంత కమ్ముడు పోయిండు ఆ జై శ్రీరామ్ లేడు వీళ్ళు లేడు వాళ్ళు లేడు కేసు పెడతా అంటే దొరకలేడు. నేను చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా సభాముఖంగా నేను ఒకటే సార్ నేను చెప్పేది ఏంటంటే మా గ్రామ పంచాయతీ మాకు ఈ మునుగోడు గ్రామంలో నేను ఎక్కడికో వలస వచ్చినాను కాదు ఎక్కడికో పోయినాను కాదు నాకు తెలిసినంత వరకు 7 తరాలకు జన్మనిచ్చింది మా తాతల కాంచి మా ముత్తాతల కాంచి నాకు యాదుకున్న వరకు 7 తరాలు యాదుకుంది 7 తరాలకు మునుగోడు గడ్డ జన్మనిచ్చింది ఈ గ్రామానికి రుణం తీసుకునే బాధ్యత నాకున్నది. కానీ ఒక కన్న తల్లితో వ్యభిచారం చేసినంత నీచమైన పనులు నేను చేయను. నేను అట్లా చేస్తూనైతే నేను ఏనాడో అవకాశవాదంగా పార్టీ మారుతూ ఎలక్షన్లలో ఇక్కడక్కడ లూటుమాటు చేస్తూ నాకు ఆ గ్రామం మీద ప్రేమ ఉన్నది. నేను మొన్న ఎలక్షన్లో కూడా చూసిన ఇలా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మీద నేను తెలుసుకున్నా. వాస్తవాన్ని నేను ఏం తెలుసుకున్నట్టే ఆయన గతంలో ఎంపీ చేసినప్పుడు కానీ ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ ఆయన ఎక్కడ కూడా 1 సెంటు భూమి కబ్జా పెట్టలే. ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా ₹1 వసూలు చేయలే. ఎవ్వరి దగ్గర కూడా రూపాయి వసూలు చేయలే. కాకపోతే ఆయన స్వయంగా ఎంతోమందికి ప్రాణాత ఇవ్వాలి. సుశీల ఫౌండేషన్ ద్వారా ఎంతమంది వాళ్ళ అమ్మగారి పేరు మీద ఎంతమంది పొందుతురు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా స్కూల్ కట్టించుండు. పేదోనికి అన్నం పెడుతుండు. ఒకటి చచ్చిపోతుండు హాస్పిటల్ అంటే 3 లక్షలు కాదు 5 లక్షలు ఇచ్చి వాడిని బతికించి వస్తుండు. ఆయన తెలిస్తే కూడా గిట్టే మూల పడ్డాడు గతిలే అంటే స్వయంగా పోయి మందలిచి సాయం చేస్తుండు. ఎక్కడ ఆపద పడితే ఒక భగవంతుడు లెక్కొచ్చి వాళ్తుండు. ఆయన మంచితనానికి ఆకర్షితున్నాయి. డైరెక్ట్ మా పార్టీతో నేను మాట్లాడినా నేను సిపిఎం పార్టీకి నేను ప్రచారం చేయను. నేను ఆ టీఆర్ఎస్ని ఓడించాలి. మాకు నా లక్ష్యం ఆ రాజగోపాల్ రెడ్డి గెలిపించుకుంటేనే నా మునుగోడుకు న్యాయం జరుగుతుంది. నా మునుగోడు ఇలా పార్టీ కాదు నా మునుగోడు ముఖ్యం. మునుగోడుకు న్యాయం చేయనప్పుడు పార్టీ మాత్రం ఉండేం చేస్తా అని చెప్పి అప్పుడు మా పార్టీ డైరెక్ట్ చెప్పేసి నేను బాధ్యతతో కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం. కాంగ్రెస్ మరి తిరిగినాం. ఇలా మేము చేసినాం. ఇలా మెజార్టీ కూడా మా మునుగోడు మెజార్టీ ఇచ్చింది. మేము చేసినాం. అందులో భాగంగానే టీఆర్ఎస్ వాళ్ళు పగబట్టి వీడిని ఎట్టున్నా అనగదొక్కాలి వెనక కొట్టాలని చేసిరు. అదేవిధంగా కూడా టీఆర్ఎస్ వాళ్ళు నేను గెలిచిన తర్వాత ఆయన పార్టీకి రాలేదని కూడా ఎన్నోసార్లు అనేకమైన రికార్డు పరంగా కానీ మా భౌతిక దాడులు నా రైస్ మిల్లు మీద దాడి చేసిరు, కరెంటు మీద దాడి చేసిరు, నా కులపారాల మీద దాడి చేసిరు, కనీసం నా గ్రామ పంచాయతీ రికార్డుల మీద దాడి చేసిరు. వీడు ఏడ దొరుకుతారో వీడిని సస్పెండ్ చేయాలని చేసిరు. ఆఖరికి నేను గ్రామ పంచాయతీ నిధులు ఆపిరు కావాలని కూడా దురుద్దేశంతో ఆపితే కూడా భిక్షాటన చేసిన నేను. ఇలా నా ఊరు కోసం ఇలా భిక్షాటన అనేది ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆ భిక్షాటన వినికిడైంది. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచ్లకు వేసిన పైసలు కేంద్ర ప్రభుత్వం వేస్తే వాడుకొని మొండి చేసి చూపిస్తే సర్పంచులు పైసలు వాడుకున్నందుకు ఇవ్వకపోతే సర్పంచులు చచ్చిపోయారు. ఇవాళ వాస్తవాన్ని చెప్పాలంటే ఇవాళ సర్పంచ్ ఇవాళ 20 మాసాలు 18 మాసాలు స్టేట్ ఫైనాన్స్ ₹1 వేయలే. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతుండు. ఆయన కనీసం మానవత్వం ఉందా? సర్పంచుల మీద ఏమైనా ఉందా? గౌరవం ఉన్నదా? ఏం చేసిండు? ఇవాళ నేను చెప్తున్నా సార్ ఏం లేదు. ఇవాళ 70% ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వ్యతిరేకించారు వాళ్ళ పార్టీ వల్ల. వాళ్ళు ఇది వేస్ట్ ప్రభుత్వం. ఒక గ్రామాలను పట్టించుకున్నాడు, ఓ సర్పంచ్లను పట్టించుకున్నాడు, ఈ దేశాన్ని ఏం పట్టించుకుంటాడు, రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడు. ఇలా చూడండి బతుకమ్మ చీరలు ఇవ్వడం కట్టిండా ఎన్ని పైసలు దుర్వినియోగం అంటే కనీసం పేదలకైనా బియ్యం ఇచ్చినా ఉప్పు ఇచ్చినా పప్పు ఇచ్చినా హాయిగా తిని బతుకమ్మ చీరలు సార్ ఎవ్వడు దండోరు వేసి మైకి పెట్టి గ్రామాలలో బజార్ చెప్పినా కూడా మూటలు మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కూడా తీసుకోపోతాను కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాదే ఇన్ని రోజుల తర్వాత ఇలా నా ఊరు మునుగోడు అంటున్నావు. నా కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మునుగోడు నియోజకవర్గంలో నేను పనులు చేస్తా అని చెప్పి నువ్వు సిద్ధంగా ఉన్నావు, చేసుకుంటూ వచ్చినావు, అన్నీ అనుభవించుకుంటూ వచ్చినావు. మరి మునుగోడులో ఇంతకుముందుకు ఇంటర్ కాలేజ్ ఉండే కాలేజ్ ఒకటి ఈ అన్నీ మరి మీరు ఎందుకో అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న కానీ మా ఊర్లో కాలేజ్ కావాలి ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది నల్గొండకో చౌటుప్పలకో పోతురు అని చెప్పి ఎందుకు అడగలేకపోయినా విద్యార్థుల కోసం మేము ధర్నా చేసినాం, దీక్షలు చేసినాం. సర్పంచ్ రామకృష్ణ కాలేజ్ విషయంలో కూడా మేము ధర్నాలలో పాల్గొన్నాం. విద్యార్థులు వేసుకొని నేను పాల్గొన్నా. ఎంపీటీసీ ఉన్న కాంచి కూడా మేము ధర్నాలో పాల్గొన్నాం, కొట్లాడుతున్నాం. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కొట్లాడినాం.
మేము నిన్న కూడా అదే కామెంట్స్ పెడుతున్నాం, ఇప్పుడు కూడా కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా మాకు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిండు అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టాన్ని కూడా నేను ఒక వేరే కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా నేను కోరిన. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆనాడు కాంగ్రెస్ నాయకులంతా పోయి ఎన్నో పండుకురు. ఇలా టీఆర్ఎస్ని ఎదిరించిన వ్యక్తులు వాళ్ళంటే కోమారెడ్డి బ్రదర్సే, అది ఇద్దరే. వాళ్ళు తెగించి వెంకరెడ్డి ప్లస్ రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఎదిరించి వాళ్ళ ధీటుగా నిలిచి ఈ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుంటుబాటు చేసి నియోజకవర్గం మొత్తం కుంటుపడితే అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు తెలివేమటి చేసి అరే రాజీనామా పెడితే శరానికి చేస్తానని చెప్పి ఇమ్మీడియట్లీ స్పందించి అప్పటికప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి నేను కూడా ఫోన్ చేసిన, సార్ మీ అంత మంచి మనిషి మీరు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయొద్దు, ఢిల్లీలో ఉంటే నేను ఫోన్ చేస్తే లేదంకన్నా ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం లేవలేని పరిస్థితిలో ఉంది, ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమన్నా అధికార పార్టీ బీజేపీ ఉన్నది, దాన్ని ఆధారం చేసుకొని ఈ టీఆర్ఎస్తో ఫైట్ చేసి దీన్ని ఏ విధంగా నేను గెలవపోయినా కూడా మునుగోడుని అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను 3 సార్లు ఫోన్ చేసిన. అంటే మాట ఇచ్చి రాజీనామా పెట్టిండు. ఆయన రాజీనామా తర్వాత మెడలు వంచి టీఆర్ఎస్ వంతో అభివృద్ధి కొంతవరకు చేయించాడు. అది ఎవరిది అభివృద్ధి? రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి. ఆ తర్వాత టీఆర్ఎస్ కూడా ఏం చేయలేకపోయిండు. ప్రజలల్లో ఎక్కడ పోయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మా పోయిన కాదా మాజీ ఎమ్మెల్యే ఏమున్నా ఈడు ఎవరు అంటే ఈడు సిపిఎం వాడా లేకపోతే ఈడు ఏమైనా కాంగ్రెస్ వాడా మన దగ్గర రానియపోయింది. ఆ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గత ప్రభుత్వం రానియపోయింది. రాజగోపాల్ రెడ్డి దగ్గర ఆ గుణం లేదు సార్. నేను సర్పంచ్లు అయినాక మండల పరిషత్ మీటింగ్కి వచ్చి అడిగిన, సార్ మాకు నీళ్ళు లేవు, సిపిఎం పార్టీ ఆయనకు తెలుసు మంచి ఎద్దడు ఉంది, ఇట్లా లేవు సార్ అంటే మండల పరిషత్తులో ఒకటే మాట్లాడాడు, టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎం చుల్లే ఒక బోర్ బండ్ ఇచ్చి మండలం మొత్తంలో నీటి ఎద్దడి ఏ గ్రామంలో అవుతుందో వాళ్ళు బోర్లు వేసుకో అని చెప్పి ఒక బోర్ బండ్ ఇచ్చారు. నేను కూడా 6 బోర్లు వేయించుకున్నా. ఇలా అంత మంచి గుణం కోలుకుంటుందండి. ఏదైతే మీరు సిపిఎం పార్టీలో ఉన్నారో, సిపిఎం పార్టీలో మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత అన్న మీకు రాజగోపాల్ రెడ్డి సార్ని ఎప్పుడు కలిసిన తర్వాత మీకు ఏం చెప్పిండు? గెలిచిన తర్వాత ఎన్నిసార్లు కలిసినావు? ఈ మండల అభివృద్ధికి నెక్స్ట్ ఇంకొక ముచ్చట ఏంటంటే ఇంకన్నా నువ్వు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి, నువ్వు నెక్స్ట్ మళ్ళీ నువ్వు ప్రజలలో గెలవాలి గీదాన్ని యాదా అని చెప్పి ఏమన్నా నీకు ఏమైనా ముచ్చట చెప్పిండా? ఏ దాని గురించి మాట్లాడి? నేను ఒకటి సార్, ఇప్పుడు ఈ మీడియా రాజగోపాల్ రెడ్డి నేను ఆయన ఎమ్మెల్యే అయినాక ఒకసారి ఏది ఫ్రీ బస్సు స్టాప్ కాడ నాకు కలిసిండు, అక్కడ పోయినా తర్వాత మన ఏదో చెక్కుల పంపిణీ కాడ అవుపడ్డాడు తప్ప నేను పర్సనల్గా ఆయన ఇంతవరకు కలవలే. కొన్ని విషయాలలో నా గ్రామ పంచాయతీ పనుల గురించి ఫోన్ చేసేది, నేను మొక్కపోయేది, ఫోన్ చేసి ఆ ఫోన్లో స్పందించేది. నా ఫోన్ చేసినంటే ఆ సార్కు మరి ఎందుకో కానీ నేను ఫోన్ చేసినంటే ఆ టైంకి లేకపోయినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్లీ నాకు ఫోన్ చేసేది, ఏమైంది ఎంకన్నా సార్కి ఈ పరిస్థితి ఉంది సార్, ఇమ్మీడియట్లీ అది స్పందించేది. నా సొంత పని నేను పోకపోయేది, నా గ్రామ పంచాయతీ ఏమైనా అవసరానికి ఫోన్ చేస్తే స్పందించేది, ఆ పని అమలయ్యేది. అంటే మీరు మీ భవిష్యత్తు గురించి కానీ రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడైనా మీరు స్పందించరా రాజగోపాల్ రెడ్డి సార్ తోటి? నేను నా సొంత పని అయితే నయా పైసా పని నేను చేయించుకోలేదు, నా సొంత పని అడగలేదు, నాయన కాడి కూడా ఎక్కువ ఎప్పుడు పోలే. ఇప్పుడు ఏదైతే మిర్యాల ఇంకా నా సర్పంచ్గా ఉన్నాడో, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే సాబ్ కానీ మన ప్రభుత్వం కానీ అనుకూలంగా నీకు ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే అనుకూలంగా లేదు, అన్ని దాడులు చేసారు, నిరంతరం రోజుకొకటి ఏదో ఒక చర్చలు పెట్టి నేను ఇబ్బంది చేశారు. అయినా నిలదొక్కుని నువ్వేందో సర్పంచ్ల కోసం పోరాటం చేసినావు, మునుగోడు కోసం పోరాటం చేసినావు. ఇప్పుడన్నా నువ్వు వెంకన్న అనే వ్యక్తి, ఇప్పుడు మిర్యాల వెంకన్న అంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి చెయ్యాలి అని మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇంతవరకు ఈ జీవితం చేయాలనుకుంటారా? ఏం చేయాలనుకుంటారు నెక్స్ట్? మళ్ళీ ఏ పోటీ చేయాలనుకుంటారు? నేను ఒకటి సార్, నేను ఏమన్నా అంటే నేను సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు కూడా ఒకటే అన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, ఆయన కనుసైగలనే ఉంటా, ఆయన వెంటనే ఉంటా, పార్టీ ఏదైనా కూడా అని ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారికి చెప్పకపోయినా కాంగ్రెస్ వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పలే, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినావు. సరే కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోయిండు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయిండు, ఇండిపెండెంట్గా గెలిచినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే పార్టీ మార్చడం ఇబ్బందులు పెడతా అని చెప్పి లోపాయకంగా ఎన్ని దాడులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకునే ఉన్నా, రాజగోపాల్ రెడ్డి వెనకాలనే ఉన్నా.
ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి వెనకాలనే ఉన్నా. ఎందుకంటే ఆ వ్యక్తి మంచితనం చూసి ఉన్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ద్వారా ఏం చెప్తున్నంటే, మాకు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, నా ఊరు నా కన్న తల్లి. నేను వెళ్ళాక చెప్పాను, 7 జన్మలకు జన్మనిచ్చిన తల్లి. నాకు ఒక ఆశయం ఉన్నది. నేను కూడా వృద్ధాప్యానికి వచ్చిన, మళ్ళీ 5 ఏళ్ళు దాటితే నేను లేవను. కానీ రాజగోపాల్ రెడ్డి గారి ఆయంలో నేను ఇంకోసారి సర్పంచ్ చేస్తా, ఏదొద్దు సర్పంచ్ చేసి నా మునుగోడు సమస్యలు తీర్చుకోవాలని నాకు ఆ కోరిక ఉన్నది. నాకు ఆ రాజగోపాల్ రెడ్డి గారిని అవకాశం ఇచ్చి సర్పంచ్ చేయాలని కూడా ఈ మీడియా ముఖంగా నేను కమ్యూనిస్టు భావజాలతోటి కమ్యూనిస్టు సిద్ధాంతాలతోటి వచ్చిన వెంకన్న ఇలా సర్పంచ్ కోసం కాంగ్రెస్ పార్టీలో మారుతాడు అని చెప్పి అందరు అనుకుంటారు, రాలీలు అనుకుంటారు. నేను అడుగుతున్నా, మరి నిజమేనా? నేను ఒక్కటి సార్, నేను అవసరమైతే నా గ్రామాభివృద్ధికి త్యాగం చేస్తా. ఎందుకంటే నేను ఏ పని చేసినా కూడా ప్రజలకు అక్కడ వచ్చే పని చేయాలి. నేను వాస్తవానికి 15 ఏట నుంచి చిన్న పిల్లగాని కాంచి గుర్తొచ్చిన కాంచి ఎర్ర జెండాలే పోరాడినా. నేను సర్పంచ్ గెలిచినా కూడా నా కాడికి వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చారు. ఉప సర్పంచ్ మరి ఏ సంగతి, మరి మీ ఓడి మా తమ్ముడు కావాలి, మా చిన్నాయన కొడుకు, ఆయన చేస్తున్నావు, సపోర్ట్ చేయమని వచ్చారు. నేను ఒకటే అన్నా, నేను ఒక బీసీ ఫ్యానల్లో గెలిచిన. మీరు ఎవరన్నా ఈరి, మీరు ఇస్తే ఈరి. నేను ఎస్సీ క్యాండిడేట్ నాకు చూపించండి. ఎస్సీలో నేను బీసీ గెలిచిన కాబట్టి వెనకబడ్డ తరగతుల్లో మనం ముందర వేసుకపోవడం బాధ్యత కాబట్టి ఎస్సీలను చూపిస్తే నేను చేస్తాను అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చారు. అన్న బండపూడి చౌతన్ రెడ్డి వాళ్ళు వచ్చారు. అన్న గిట్ సంగతి అన్నాడు. అన్న మీ టీఆర్ఎస్ అయినా పర్వాలేదు, మాకు ఎస్సీలోకి వెళ్ళి మాకు ఒక క్యాండిడేట్ చూపి అంటే ఇక వాళ్ళు వెళ్ళిపోయి అంటే నేను ఖర్చులు ఇస్తాను. ఈయన అన్నాడు, ఆయన అన్నాడు. నా ఖర్చులకు అవసరం లేదు, ఖర్చులు ఏమనట్లేను, పైసకు ఎస్సీని నాకు ఉప సర్పంచ్గా మీరు సూచించండి, మేము చేసుకుంటామని అన్నాక అటు ఇటు తిరిగి మళ్ళీ అదేంది ఇట్లా అనుకోరు. మళ్ళీ వచ్చారు. మాకు సీను అని వాళ్ళ మిస్సెస్ చదువుకుంది అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయికి ఉప సర్పంచ్ అంటే మేము సపోర్ట్ చేసినాం. ఎస్సీ ఉప సర్పంచ్, బీసీ సర్పంచ్గా మేము ఒక తండ్రి కొడుకు లాగా ఉండేది ఆ సీను. నేను కూడా ఆయన కూడా మాకు విలేజ్ డెవలప్మెంట్కు మంచి కోఆపరేట్ చేసిండు. మేము ఇద్దరం కలిసి చేసినాం. మా గ్రామ పంచాయతీ కూడా మాకు వార్డు నెంబర్ నేను ప్యానల్ చేయలేదు. నేనేమున్నా ఒంటరిగా వేసిన, ఏది ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన. 3 వార్డులే నాకు వార్డు నెంబర్ పోటీ చేసారు, 3 గెలిచారు. ఇక మీరు నాకు బూతులలో కూడా 14 బూతులకు ఒక 5 బూతులనే బూత్ ఏజెంట్లు ఉన్నారు. 9 బూతులలో బూత్ ఏజెంట్లు కూడా లేరు. వాళ్ళు ఓట్లు వేసారు, నేను ఎట్టేసారు. అది ఎట్టయినా కౌంటింగ్ నాడు మాత్రం డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టా. నేను డబ్బులు కూడా మొత్తానికి అయితే మిర్యాల వెంకన్న ఖచ్చితంగా మునుగోడు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలకు పోనీ గిట్లా ఈ ఊరు బాగు కోసం అధికార పార్టీ ఉంది కాబట్టి పోనీ గిట్ట సిద్ధం. ఎందుకంటే నీకు నచ్చిన ఎమ్మెల్యే, పని చేసిన ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్లో ఒకవేళ రా అంటే అడుగు పెట్టానికి గిట్ట సిద్ధమే అని ఆలీలు అంటారు. మీ గిట్ట అట్లా అనిపిస్తుంది. ప్రయత్నంలో ఉన్నాను. అంటే కలిసిరా ఇప్పుడు సార్ని? సార్ ఇంకన్నా నువ్వు రాదే నాతో పాటు పని చేయరాదు ఇంకా అన్నాడా? చెప్తున్నా, గెలిచినాక నేను ఏదో సొంతంగా పోయి సార్ రాగానే ముందర ఉండి అది ఉండి ఇది ఉండి పోజులు ఇచ్చి ఉరుకులాడుతున్నా మంచోరా అనిపించుకునే గుణం నాకు లేదు. సార్ గెలిచినాక ఒక్కసారి కూడా నేను ఆయన ఎదురుగా పర్సనల్గా నేను కూర్చోలే మాట్లాడలేదు. నేను ఎప్పుడైనా ఆయన బాగు చూసేది. నేను ఏది కాంగ్రెస్ రాజీనామా పెట్టి బీజేపీలో పోతున్నా కూడా నేను ఫోన్ చేసి బతిలాయన వద్దు సార్ అన్నా కూడా లేదంకనా నేను నా లెక్క ఆయన తెగింపు చేసాను. ఇదంతా ఈ ఫాల్తుగాలు ఉన్నారు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నన్ను ఆగం చేస్తారు, తొక్కి పడుతున్నారు. ఈ తొక్కి పట్టి అని చూస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ కూడా మొత్తం బలహీనంగా ఉన్నది. ఇప్పుడు ఇంట్లో కూడా ఉండి చేసేది ఏం లేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ పోతే అధికారంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాకపోతే అన్న నిధులు తెచ్చి నేను చేయగలుగుతా గెలిచి, కానీ లేకపోతే వాళ్ళతో చేపిస్తా అని చెప్పి సార్ ముంజాతన అన్నాడు. అయితే ఏదైతే సర్పంచ్ ఉన్నారో ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నీకు ఒక సైడ్ ఇంతకుముందుకు తీర్పిచ్చిర్రు చేసిర్రు, మరి 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నీ వైపు ఉంటారన్న నమ్మకం ఏముందన్న? ఒకటి ఇప్పుడు ఇవాళ రాజగోపాల్ రెడ్డి సార్ అమ్మడి ఇన్నాళ్ళు పార్టీ నడిపిన ఎందుకు ఆకర్షిస్తున్నాయని నేను నమ్మకం కలిగించిండు సార్. ఇవాళ ఎవడో నేను చెప్తున్నా దమ్ము ఉంటే గుండె మీద చేసుకొని రాజగోపాల్ రెడ్డి ఈడ తిన్నాడు ఆడ తిన్నాడు ఈడ ఫ్రాడ్ చేసిండు లేకపోతే భూ కబ్జా పెట్టిండు ఈడ 100 ఎకరాలు మలిపినని గుండె మీద చేసుకొని ఉంటే రమ్మను. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఆయన సేవా ఫౌండేషన్ తప్ప ఎక్కడ కబ్జా పెట్టింది లేదు. ఆయన కూడా కాంట్రాక్ట్ చేసినా కూడా ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ చేసిండు, అక్కడ సంపాదించుకొచ్చి ఇక్కడ మాకు పెట్టిండు. కానీ
ఆయన దేవునితో సమానం. మేమైతే వాస్తవానికి ప్రజల సేవ చేస్తుంది, ఇప్పుడు ప్రజల సేవ చేస్తూ దేవునితో సమానం. ఇప్పుడు నేను కూడా వాస్తవాన్ని చెప్పాలంటే ఎంతోమంది చెప్పినా కూడా నేను నమ్మలే పోలే. ఇలా రాజగోపాల్ రెడ్డి గారి విధానాలు విధి విధానాలు నాకు నచ్చినాయి. నేను అంతకుముందు ఎమ్మెల్సీ చేసినా ఇప్పుడు చేసినా ఆయనతో న్యాయ పైసా ఇప్పుడు ఆయన అడగండి మిర్యాలంకైనా పనసాలుగా నీతో ఒక న్యాయ పైసా పని చేయించుకుని అడగండి. ఎప్పుడు కూడా పని చేయించుకోలే, పైసా ఆశపడలేదు. ఆయన మాకు సేవ చేస్తాను ఆశతో మేము కొట్లాడినాం. సేవ ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వెనకాల ఉంటాం, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఆయనలో నాకు ఎంపీపీ వద్దు, జెడ్పీటీసీ వద్దు, సర్పంచే కావాలి. మున్పటి లెక్కనే ఆయన ఆధ్వర్యంలో మా మునుగోడు డెవలప్ చేసుకుంటామని కోరుతున్నాం. సరేనా, మొత్తానికైతే మునుగోడు సర్పంచ్ కావాలని కంకణం కట్టుకొని కూర్చున్నావు. అభివృద్ధి చేయనీకి పార్టీల గిట్ట ఓని గిట్ట సిద్ధంగా ఉన్న సార్ పిలిస్తే. ఇంకొకటన్నా, మీరు ఇన్ని రోజులు మీకు 5 సంవత్సరాల దాకా ఈ మునుగోడు సర్పంచ్ మిర్యాలంకన్ అని ప్రజలు ఎవరితో చెప్పుకున్నారో, అభివృద్ధి కోసం అనేక రకాల ఈ మునుగోడుని అన్ని ఛానళ్ళలో చూపించే ప్రయత్నం చేసినావో, మునుగోడు ప్రజల కోసం మళ్ళీ నేను రానున్న ఇప్పుడు స్థానిక ఎన్నికలలో మీరు సర్పంచ్ గెలవాలని చెప్పి ఒకసారి మీరు మునుగోడు ప్రజల కెమెరా చూసి నమస్తే ఇచ్చి వాళ్ళతో మీరు ఏం చెప్పాలనుకుంటారు, మీ కష్టాలు ఏంది నష్టాలు ఏంది, మళ్ళీ మీరు ఎందుకు రావాలనుకుంటారో అది ఒక్కసారి కెమెరా చూసి చెప్పురన్న. మునుగోడు ప్రజలకు నమస్తే పెడుతూ తెలియజేయనదేమనగా, మీరు నన్ను సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు ఏవైతున్నావో, నేను నీటి కోసం ట్యాంక్ ఎక్కిన, నిధుల కోసం భిక్షాటన చేసిన, అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ కోసం హాస్పిటల్ ముంగల దీక్ష చేసిన, అదేవిధంగా అంగన్వాడీ పిల్లలకు పోషకాలు కరెక్ట్ లేకపోతే అక్కడ కూడా మేము కొట్లాడి కరెక్ట్గా తెప్పించే ప్రయత్నం చేసిన, ఇలా పోస్ట్ ఆఫీసులో కూడా వృద్ధులకు విషయంలో కూడా జాప్యం జరిగితే అక్కడ కూడా కొట్లాడినా, కరెంటు విషయంలో కూడా మేము కొట్లాడినాం. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది బాధలు ఎక్కడైతే జరిగిందో దాని మీద కొట్లాడినాం. మునుగోడులో మెయిన్ రోడ్ల మీద కూడా ఆర్ఎన్ మెమోరియల్ డ్రైనేజ్ గురించి కూడా సాఫ్ సఫా వేసుకొని కొట్లాడినాం. ఇలా పత్తి కొనుగోలు కేంద్రాల్లో కూడా దళారీల పైన కూడా పత్తి బస్సు ఎత్తుకొని మండల పరిషత్తులో నిరసన తెలిసి రైతుల కోసం కొట్లాడినాం. అక్కడ పత్తి మిల్లు బైజారి కూడా గల్లాబట్టి గుంజి చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. అడుగున నేను ఒక కమ్యూనిస్టు పార్టీగా పోరాటాలు చేసుకుంటూ ప్రజల సమస్యలు చూసుకుంటూ, పేద బిక్కి కష్టం సుఖం నీళ్లు నిధులు, నాకు ఎలాంటి నిధులు కూడా సరైన టైంకు ఇప్పకపోతే కూడా నేను కష్టపడి నేను అప్పులు తెచ్చిపెట్టి కూడా భూమి అప్పులు తెచ్చిపెట్టి కూడా పెట్టుబడి పెట్టి నేను తీసుకున్నా. ముఖ్యంగా నేను కూడా ఇక్కడ కూడా నేను పల్లె ప్రగతి వనాలు ఇక్కడ మర్యాదలో ఒకటి, అదేవిధంగా ఈ ప్రభుత్వ భూములు కూడా నేను ఎక్కడైతే ఉన్నో తీసుకొచ్చినాం. మన ఎండి హౌస్ పక్క పంటి కూడా 2 ప్లాట్లు సుమారు అది ఎప్పుడో పోయిన దాన్ని కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి తీసుకొచ్చి పల్లె ప్రగతి వనాలు అక్కడ 2 పెట్టినాం, ఇక్కడ మర్యాదలో కూడా పెట్టినాం. అదేవిధంగా మునుగోడులోని 53 సర్వే నెంబర్లో కూడా అది కూడా ఉత్తగానే ఖాళీగా ఉండి కబ్జా గురయ్యే ప్రమాదం ఉంటే దాన్ని కూడా నర్సరీ చేసినాం. ఇలా మెగా పల్లె ప్రగతికి 5 ఎకరాల ల్యాండ్ కూడా ఎంఆర్ఓ గారు పట్టుకొని తీసాడ మెగా పల్లె ప్రగతి చేసినాం. అదేవిధంగా శ్మశాన వాటికకు అది ఎక్కడో కబ్జాకు ఉన్నదా కబ్జాకు గురవుతుంటే కూడా నేను రోడ్డుకు మూల మీద కూడా దాన్ని ఇబ్బంది పడి దాన్ని కూడా మేము దాన్ని తీసి ఇలా శ్మశాన వాటిక కట్టినాం. ఇలా మంగతోటగూడెం పోతే కూడా అక్కడ కూడా ప్రభుత్వపు ఉన్నాగా ధర్నా చేపించి కొట్లాడి ఎంఆర్ఓ ఎమ్మడివాడు కూడా ఎకరం భూమి మంగతోటగూడానికి మేము చేసినాం. ఇలా సానబండలో కూడా అక్కడ కూడా ఒక బావి ఉండే అనారోగ్యానికి గురవుతుంటే కూడా 400-500 ట్రిప్పులు పోసి ఆ బావి కూడిపి అక్కడ ఇంటింటికి ఇంకుడు గుంతలు చేసి అక్కడ కూడా చేసినాం. డ్రైనేజ్ సమస్య కొంతవరకు తీర్చినాం, కొంతవరకు రోడ్లు వేసినాం, కరెంటు పైన కొట్లాడినాం. ప్రతి ఒక్క అంశం పైన కూడా నేను కొట్లాడినా. ఇక అప్పుడు నాకు గత ప్రభుత్వం అండలేక ప్రతిపక్షంగా ఉండటం వల్ల కూడా వాళ్ళు కావాలని కక్ష సాధింపు చేసి కూడా అభివృద్ధి చేయదనుకున్నా కూడా వాళ్ళతో కొట్లాడి నేను సొంత డబ్బులు పెట్టి తీసుకున్నా కానీ ఈ ఇబ్బంది పెట్టినా కూడా నేను చేసిన, నన్ను పార్టీ మారాలని కూడా చేసినా కూడా నేను ఇండిపెండెంట్గా గెలిచిన, నా పదవి పూర్తి అయిపోయే వరకు నేను ఇలాంటి పార్టీ మారనని కూడా ఒక ఖచ్చితంగా మీ గౌరవం మీరు నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నాకు ఈ పాలన కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. మళ్ళీ కూడా నన్ను పదవిలోకి
అవమానిస్తారని ఆశిస్తూ ఆ పదవికి మళ్ళీ తీసుకొస్తే కూడా నేను మరింత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడున్న ఎమ్మెల్యేని వారి సహకారంతో ఇక్కడ ఇప్పుడు కాలేజీలు కానీ మనకి ఏ సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యల పైన పోరాడతాం. మేము కాలేజీల పైన కూడా మేము పోరాడిన హై స్కూల్ కొరకు దీక్ష చేసినాం, బీసీ హాస్టల్ కొరకు దీక్ష చేసినాం, గురుకుల పాఠశాల కూడా ఇక్కడ కావాలని ధర్నా చేసినాం. చేపలు అన్నీ కూడా కొట్లాడిన దాంట్లో కూడా మాది ప్రధాన పాత్ర. ఎవరిప్పుడు కూడా ఎక్కడ పోయినా రోడ్డు మీద నేను ఉన్నది కూడా ప్రతిరోజు ఏదో ఒక బజారు కలగ చేసుకొని ప్రతి ఒక్కరిని అన్న బాగున్నావా, మామ బాగున్నావా, కక్కయ్య బాగున్నావా, చిన్నమ్మ బాగున్నా బజారు పలకరిస్తూ సమస్యలు తీసుకుంటూ కూడా ఆ సమస్యలు తీర్చినప్పుడు వాళ్ళు అడుగుతుంటే బాధపడి తలకాయ నెలకేసుకొని కూడా పోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజలకు నేను సాధ్యమైనంతవరకు నా సాయశక్తులు చేసిన 1-2 చోట్ల చేయక ఇబ్బందులు ఉన్నాయి. వారు కూడా నన్ను మన్నిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు. మునుగోడు ప్రజలారా, ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నా తను సర్పంచ్గా ఇండిపెండెంట్గా గెలిచి తన పార్టీ సిద్ధాంతాలు కాపాడుకుంటూ నిరంతరం ఏదో ఒక సమస్య పైన ఆయన ఒక యువకుడు ఎట్ట చేస్తాడో అట్లా ఈ గడ్డ కోసం నేను ఏదైనా ఒకటి చేస్తా అని చెప్పి నిరంతరం ఏదో ఒక సమస్య పైన వినూతమైన నిరసన చేసి ప్రజలను ఆకట్టుకొని అక్కడ సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ గెలిచిండో ఆయనకు తోడుగా నీడగా ఉంటూ ఇదే గడ్డపై మళ్ళీ సర్పంచ్ చేయాలనుకుంటుండు. చూసిరుగా, ఇసువంటి నాయకుడు ప్రజల ప్రశ్నించే నాయకుడు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి మాత్రం జరుగుతుంది. ప్రశ్నించేటోళ్ళు కావాలని చెప్పి మరొక్కసారి ఎంకన్నా మళ్ళా మిర్యాల ఎంకన్నా మళ్ళీ మునుగోడు గడ్డపైన సర్పంచ్గా రావాలనుకుంటుండు. మీరందరూ ఆశీర్వదించి ఇసువంటి ఆయనని మళ్ళొక్కసారి గెలిపిస్తే ఊరు బాగుంటుంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఎమ్మెల్యే గిట్ట ఎప్పుడు నిరంతరం దగ్గరలో ఉంటాడు కాబట్టి తొందరగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఏదైతే చేయాలని చేయలేకపోయిండో ఇప్పుడు ఖచ్చితంగా చేస్తా అని చెప్తుండు. అందరు సర్పంచ్ల కంటే ఇంకా ఈసారి రానున్న రోజులలో మంచిగా చేద్దామని చెప్పి ఆయన సిద్ధంగా ఉండు. ఒక్కసారి మళ్ళీ ఆయనను ఆశీర్వదించాలని చెప్పి 100 నూట్స్ తరపున మీ అందరు నేను కోరుకుంటున్నా. ఉంటా మరి.